పెద్ద పెద్ద బాస్లు పోలీస్ బాస్లు పెట్టినటువంటి ప్రెస్ మీట్ దేనికి సంకేతం? అది చెప్తిగా ఈరోజు మీరు లగిచర్లలో చూడండి, లగిచర్లలో ఇష్యూ జరిగినాక అక్కడ సిఐ రాడు, ఎస్ఐ రాడు, మాట్లాడు, ఏసీపీ మాట్లాడు, ఎస్ఎస్పీ మాట్లాడు, డైరెక్ట్ ఐజీ రంగంలో దిగుతాడు. వీళ్ళ పోస్టింగ్లు ఇవి చెప్పి ఈ పోస్టింగ్లో లెక్క కూర్చుంటారు. నిన్నటి దినాన మీరు ఏవైతే మాట్లాడారో నేను అదే సాక్షాలు అదే చెప్తున్నా. మీరు అంటున్నారు కదా మీ కోర్టులో ఆ రోజు ఎందుకు బెయిల్ ఆపని మీరు ఎందుకు అవి పెట్టలే అక్కడ తీసుకుపోయి మీరు ఇన్ని రోజు సాక్ష్యాలు పెట్టుకొని ఇవాళ దాకా మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? నిన్ననే ఎందుకు బయటికి తీసి మాట్లాడిండ్రు? ఎప్పుడైతే అసెంబ్లీలా ఆయన కాలు జారిండో ఇమీడియట్గా అల్లు అర్జున్ అందుకున్నాడు, అల్లు అర్జున్ మీరు అనుకున్నారు. మళ్ళీ వాళ్ళపైన దాడి చేయడం. ఏ జేఏసీ పిల్లల గురించి మాట్లాడది, ఏ జేఏసీ అయితే 29 జీవో గురించి మాట్లాడది, ఏ జేఏసీ ఏ ఓయూ జేఏసీ అయితే ఆ ఓయూ వాళ్ళు ఎవరు కాదు ఎవరో. నిన్న కూడా ఈ ప్రెస్ మీట్ని ఎట్లా చూస్తారు అంటే మీరు అదే అంటే ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కూడా అల్లు అర్జున్ ఇంటి మీద దాడి సార్. అంటే ఓయూ జేఏసీ ముసుగులో ఈ యూత్ కాంగ్రెస్ లీడర్లంతా పోయి ఆయన ఇంటి మీద దాడి చేసిరు. అక్కడ వాళ్ళ సిబ్బంది ఎవరన్నా అడ్డుకుంటే వాళ్ళ మీద దౌర్జన్యం. అంత ధైర్యం ఎక్కడ, అదే నేను అడుగుతున్నా, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఎందుకంటే సీసీ ఫుటేజ్ ఎక్కడికక్కడ ఉంటాయి, దాంట్లో క్యాప్చర్ అవుతారు. సో ఎందుకు సార్ వాళ్ళ ముఖాలు నాకు మన ఓయూలో యాక్టివ్ ఉన్న పిల్లలందరూ నాకు దాదాపు అందరు పరిచయమే. వీళ్ళు కావాలని వీళ్ళ తమ్ముళ్ళు ఎవరో పంపింది చిల్లరేషాలు వాళ్ళే వేస్తారు, ఈ దాడులకు అటాక్లకు పంపిండ్రు. ఈ మధ్యలో మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ ఎంపీలో 2-3 లఫంగాలు, వాళ్ళు వీళ్ళని మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళే దాడి చేయించిండ్రు, వీళ్ళే పంపించిండ్రు, పోలీసు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. అంటే దిగ్బంధం చేయాలి అల్లు అర్జున్తో 4 దిక్కులకి వెళ్ళి అటాక్ చేయాలని చెప్పేసి ఈ అటాక్ జరిగింది. ఇవాళ ఏంటంటే రేవంత్ రెడ్డికి ఎక్కడ కూడా ఒక పరిపాలన చేయాలి, ఒక రాష్ట్రాన్ని మంచిగా చేయాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి అనే ఆలోచన ఏదో కూడా లేదు అనేది నీకు నీట్గా కనబడుతుంది. ఇవాళ ఏం చేసింది తెలుసా? యాక్చువల్గా ప్రెస్ మీట్ ఎవరు పెట్టాలి? పౌర సరఫరాల అధికారులు పెట్టాలి, లేకుంటే పౌర సరఫరా మినిస్టర్ పెట్టాలి. అంటే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ పెట్టాల్సిన ప్రెస్ మీటు ఈరోజు పోలీసులను నువ్వు పిఆర్ఓ చేసేసినావు. గవర్నమెంట్ పిఆర్ఓ లెక్క వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడే పరిస్థితికి వచ్చి మీ డ్యూటీస్ ఏందో మీకు తెలియదా? బౌన్సర్లు ఏం చేస్తున్నారో ఎన్ని రోజులకి మీకు తెలియదా? మీరు తెల్లారి నేను అందుకే నేను ఆ 4 రోజులు ఎందుకు మాట్లాడలే అని అనుకుంటున్నా. సో రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట మాట్లాడిండు, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏపీకి రావాలన్న కమెంట్ చేసిండు. అసలు ఇది దేనికి సంకేతం? నిజంగానే ఏపీకి తెలుగు ఇండస్ట్రీ తరలి వెళ్ళే ప్రమాదం ఏమైనా పొంచుందంటారా ఫ్యూచర్లో? నిజంగా హైదరాబాద్లో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సార్. సో వాళ్ళందరూ లాసా ఏంటి, ఏం జరగబోతుంది? ఈడ సినిమా ఇండస్ట్రీ దాంట్లో ఆధారపడ్డా కానీ అందులో తెలంగాణలో చాలా తక్కువ ఉంటుంది రోల్, చాలా తక్కువ వాళ్ళకు ఉపాధి, తక్కువ పనులు ఉంటాయి, తక్కువ రోల్స్ ఉంటాయి, ఎక్కువ వాళ్ళకే ఉంటుంది. వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అంతా అయిపోయినా మిగిలిపోయినాయి లైట్లు గీట్లు మోస్ట్ వాళ్ళకు రోజువారీ కూలీలు ఒకటి ఇక్కడ వాళ్ళు ఎక్కువ వాడుకుంటారు. మీకు అలా పోయే అవకాశం ఉంటే ఎప్పుడో పోయేటోళ్ళు. ఆడ రామానాయుడు తీసుకొని కట్టింది ఇట్లా కట్టింది. కానీ హైదరాబాద్ భౌగోళికంగా హైదరాబాద్ ఉన్నంత ఒక ఎత్తులో ఉంటుంది, ఇంకో సిటీలో ఉన్నంత నువ్వు ఎన్ని 100 కోట్లు చేసినా జూబ్లీ హిల్స్ తయారు చేయలేవు. అది న్యాచురల్గా గాడ్ గిఫ్ట్. అది మీకు జూబ్లీ హిల్స్ కానీ ఇవి కానీ మీకు ఏది ఇక్కడ ఉన్న కేబుల్ బ్రిడ్జులు కానీ చార్మినార్లు మన దగ్గర ఉన్నాయి అన్నీ ఎక్కడ కూడా అవి తయారు చేయలేరు. ఇప్పుడు ఎన్ని కాదు 100 సంవత్సరాలు వేసినా కానీ అది ఆంధ్రాలో తయారు కాదు అది. కాబట్టి వాళ్ళు ఇక్కడ వదిలేసి పోరు. పని ఏంటంటే బ్యాలెన్స్, ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేయక ఇవాళ సమస్య వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి అనేటోడు అన్ని విధాలుగా అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి, అట్టర్ ఫ్లాప్. అదే సార్, ఎందుకంటే ఈయన హయాంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ హయాంలోనే బెనిఫిట్ షోలకు పర్మిషన్స్ ఇచ్చిండు, టికెట్ రేట్స్ పెంచిండు. మళ్ళీ రీసెంట్గా అయినటువంటి ఇష్యూతో బెనిఫిట్ షోలు అన్నీ క్యాన్సల్, నేను సీఎంగా ఉన్నంత వరకు టికెట్ రేట్లు పెంచను, ఇలాంటి అంటే అనడం. దీనికి అంటే సీఎం రేవంత్ రెడ్డి అసలు తెలుగు ఇండస్ట్రీ మీద కానీ లేదంటే అల్లు అర్జున్ మీద ఏమైనా పగబట్టారా? అయితే ఆయనకు అవగాహన లేదు, ఏం మాట్లాడలేదు, సంవత్సరాలతో మాట్లాడినా కానీ ఆయనకు సబ్జెక్ట్ ఉండదు, నాలెడ్జ్ లేదు, పరిపాలన చేయాలి ఆయనకు కొట్టి దీనిపైనే ఉంటుంది. పవర్ ఏం చేయాలి, పైసలు రోజు పైసలు ఎట్లా నాకు ఖజానాకు రావాలి. ఎవరు ఎక్కడ ఏది జరిగినా కానీ అలా మనకేమైనా వస్తుందా?
గతంలో జరిగిన పర్మిషన్లు కూడా కొన్ని పర్మిషన్లు బెదిరించి వాళ్ళ దగ్గర ఎంత గుంజాలను గుంజుతుండ్రు చాలా మంది. ఇప్పుడు వీళ్ళ తమ్ముళ్ళే క్యాబినెట్ మంత్రులు లెక్క అయిపోయారు. అట్లనే